హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. కావలసిన పదార్థాలు: 2 కప్పుల ఉడికించిన అన్నం, అరకప్పు పచ్చి మామిడికాయ తురుము, నూనె 4 టేబుల్ స్పూన్లు, 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 2 రెమ్మల కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు, అరకప్పు పల్లీలు, ఉప్పు తగినంత. ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికించిన అన్నం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని అందులో నూనె, పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి. అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. పోపు బాగా వేగిన తర్వాత పసుపు వేసుకుని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకుని 10 సెకండ్ల పాటు వేగనివ్వాలి. మామిడికాయ తురుము 10 సెకండ్ల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్పు కలిపి పెట్టుకున్న అన్నంలో పోపు మిశ్రమాన్ని వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఫైనల్గా నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ.